తెలంగాణలో మత్స్య మాంసం ఉత్పత్తులే పెంచాలని మత్స్యకారులతో పాటు కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించేవారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది. మత్స్య సంపద పెంచడం ద్వారా మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేయడం మొదలుపెట్టింది. దీంతో గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రంలో మత్స్య సంపద బాగా పెరిగింది. ఇకపోతే తాజాగా తెలంగాణ రాష్ట్ర చేప అయిన కొరమేను చేపల పెంపకం, రక్షణ, అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోనుంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటికే నిర్మించిన మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయం బ్యాక్ బోన్ లాంటిది. ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. సెంటర్ పాయింట్ అయిన ఎల్లంపల్లి వద్ద మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 15 కోట్లతో ఇక్కడ కొరమీను సంరక్షణ, పెంపకం కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 15 కోట్లు అవసరమని అంచనా వేసి నిధులు కూడా కేటాయించింది. నీటిపారుదల శాఖ అధికారులు ఎల్లంపల్లి వద్ద 85 ఎకరాల స్థలాన్ని మత్స్యశాఖకు అప్పగించింది. ఈ మేరకు బదిలీ ప్రక్రియ పూర్తయింది. కొరమీను పెంపకం, సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు 15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దేశంలోని తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సాంకేతికత సహకారంతో దీన్ని స్థాపించనున్నారు. ఇక కొరమీనుకు తెలంగాణలో శతాబ్దాల చరిత్ర ఉంది. పోషకాల గనిగా దీనికి పేరుంది. 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొరమీనును రాష్ట్ర చేపగా గుర్తించింది. దీని జాతిని కాపాడడానికి, వాటి సంఖ్య పెంచడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇక మత్స్యశాఖ కొరమీను జన్యువును ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ భద్రపరిచింది. దీనికి ఓవైపు డిమాండ్ పెరుగుతుండగా మరోవైపు పెంపకం తగ్గుతుంది. ఇంకోవైపు హైబ్రిడ్ క్యాట్ ఫిష్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొరమీను ప్రశస్త్యం చాటేలా, వాటి పెంపకాన్ని, సంరక్షణ, వినియోగాన్ని పెంచేలా కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించింది. దీనికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే కేంద్రం కార్యరూపం దాల్చనుంది. కొరమీను సంరక్షణ, పెంపకం కేంద్రాన్ని 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కొరమీనుతో పాటు ఆ జాతికి చెందిన బురద మట్టలు, పూల మట్టల రకాల చేపల విత్తన కేంద్రం, పెంపకానికి హెచ్చరికలు ఏర్పాటు చేశారు. వాటి సంరక్షణ, వ్యాధుల నివారణ కేంద్రం ఉంటుంది. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే పిల్లలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తారు. ఇక్కడ పెంచిన చేపలు, చేప పిల్లలు రాష్ట్ర అవసరాలకు పోను మిగిలితే ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తారు. మరోవైపు వాటిపై విస్తృతంగా పరిశోధనలు చేస్తారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.